ఎందుకురా నీకు ఎడిటింగ్లు ఇవన్నీ అవసరమారా? చదువుకుంటే కాదా? ఏమో అన్నారు. అన్న ప్రతిసారి బాధ అనిపిస్తుంది. ఏంది గిట్లా అంటారు అందరు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పోయినాయి, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోయినాయి. బాధపడ్డా, ఏడ్చిన, ఇప్పటి వరకు ఏమేమి తప్పులు చేసినానో అవన్నీ నాకు గుణపాఠాలకు అయిపోయినాయి. చాలా మంది నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించా. నా యూట్యూబ్ ఛానల్లో కాన్సెప్ట్ లేదు, కంటెంట్ లేదు, ఏమి లేదు. కానీ నేను మాట్లాడుతున్నా, 4 విషయాలు మాట్లాడుతున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు నన్ను లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. మన ఛానల్ పేరు వచ్చేసి పవన్ డార్లింగ్. సో 2024 డిసెంబర్ 20 తారీఖు ఇదే రోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అంటే కొత్త యూట్యూబ్ ఛానల్, అది కూడా నా సొంతంగా నేను మాట్లాడడం ఈరోజు స్టార్ట్ చేసిన. సో 1 year అయినందుకు ఒక చిన్న వీడియో, ఇదే బ్యాక్గ్రౌండ్, ఇదే షర్ట్ వేసుకొని ఇక్కడనే కూర్చొని వీడియో తీసిన. అప్పుడు ఒక చైర్లో కూర్చొని వీడియో తీసిన. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇదే షర్ట్ వేసుకొని ఇదే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఎందుకంటే 1 year అవుతుంది. ఇప్పటికి ఒక 75 మంది సబ్స్క్రైబ్ చేసారు నన్ను నమ్మి. అంటే నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి కొందరు, సో పవన్ మాట్లాడుతుని చెప్పేసి కొందరు, అట్లా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరూ 75 మంది. నాకు అదే చాలు. నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తాయని చెప్పి బాధపడా. ఒక్క 4 మాటలు అయిన సరే అర్థం కావాలి వాళ్ళకి అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు 2 యూట్యూబ్ ఛానల్ పోయినాయి, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పోయినాయి. తెలియక చిన్న తప్పుల వాళ్ళ పోయినాయి. బాధపడ్డా, ఏడ్చిన, అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూర్చుంటే మళ్ళీ అయిపోతుంది. పోయని పట్లేవు కూడా అవుతుందా? మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ స్టార్ట్ చేసిన. అది ఎప్పుడంటే 2020. సో అప్పటి వరకు ఏమేమి తప్పులు చేసినానో అవన్నీ నాకు గుణపాఠాలకు అయిపోయినాయి. అప్పటి వరకు ఏమేమి తప్పులు చేసినా అవన్నీ అర్థమైంది. ఈ తప్పులు చేసిన, సో అందుకనే యూట్యూబ్ ఛానల్ పోయింది. సో మళ్ళీ ఇట్లా తప్పులు చేయొద్దు, అట్లాంటి తప్పులు చేయొద్దు అని తెలిసి అని అర్థమవుతుంది. నా వీడియోలో, నా యూట్యూబ్ ఛానల్లో కాన్సెప్ట్ లేదు, కంటెంట్ లేదు, ఏమి లేదు. కానీ నేను మాట్లాడుతున్నా, 4 విషయాలు మాట్లాడుతున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు నన్ను లైక్ చేస్తున్నారు. ఇప్పటికీ 75 మంది సబ్స్క్రైబ్ చేశారు. 33,000 వ్యూస్ వచ్చినాయి ఓవరాల్ ఛానల్ మొత్తం కలిసి. ఇప్పటి వరకు ఒక 80 వీడియోలు పెట్టినా. 75 సబ్స్క్రైబర్లకి 80 వీడియోలు పెట్టినా. నేను ఎప్పుడు చెప్పినా కదా, సబ్స్క్రైబర్ గురించి నేను ఎప్పుడు బాధపడా. వాళ్ళు వస్తూనే ఉంటారు, ఆటోమేటిక్ వస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళే సపోర్ట్ చేస్తారని చెప్పి. సో అట్లా ఇప్పుడు 80 వీడియోలు చేసిన. ఆ 80 వీడియోలు కొంచెం నేను మాట్లాడి ఉంటుంది, కొంచెం బయట ఎంటర్టైన్మెంట్ కానీ అదంతా ఉంటుంది. నాకేంటంటే నేను మాట్లాడి ఒక్క నలుగురన్నా నేర్చుకోవాలి. నేను చెప్పింది, నేను ఏం చెప్పిన అంటే క్లాసెస్ చెప్పిన. MS Excel, MS Word, దాని తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ గురించి చెప్పిన. దాని తర్వాత అమ్మవారి గురించి చెప్పిన. కొంచెం మెమోరీస్ టైప్ వ్లాగ్స్ అని అవన్నీ చాలా ఉండే, అవన్నీ చేసిన. ఇన్ని చేసిన. 1 year నుంచి 2021-22 ఆ ఇయర్లో అనుకుంటా ఫోన్ తీసుకున్న కొత్తది, రెడ్మీ MI8. అదే MI8 అంటే రెడ్మీ MI8. ఆ ఫోన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసిన ఎడిటింగ్. ఎట్లా అంటే ఒక అన్న వచ్చేసి గిట్లా మనం ఏమంటారు, గణేష్ పండుగ అప్పుడు అందరూ విషింగ్ కోసం పెడతారు కదా స్టేటస్లు. అట్లా అందరూ వాళ్ళ ఫోటో ప్లస్ గణేషన్ ఫోటోతో ఎడిటింగ్ చేసేది. ఎడిటింగ్ చేసినప్పుడు అన్న నాకు ఒకసారి ఇట్లా ఎడిటింగ్ నేర్పియని చెప్పేసి అన్న. ఎట్లా అంటే అప్పుడు గణేషన్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పక్కన కింద క్యాప్షన్ గణేషన్ చేత చెప్పి రాసి ఉంటుంది. దాని పక్కన మన ఫోటో యాడ్ చేయాలి, అంతే. అదొక్క కాన్సెప్ట్ నేర్చుకొని ఇప్పటి వరకు ఎన్నో ఫోటో ఎడిటింగ్ చేసిన, ఎన్నో వీడియో ఎడిటింగ్ చేసిన, లెక్క లేదు అసలు. ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని ఫోటోలు ఎడిటింగ్ చేసినా నాకే తెలియదు. ఆ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోండి. అప్పటి నుంచి ఎడిటింగ్ అంటే పిచ్చి అయిపోయింది. అప్పటికి చాలా మంది ఉన్నారు, ఎందుకురా నీకు ఎడిటింగ్, చదువుకుంటే కదా, ఎందుకురా నీకు ఎడిటింగ్ ఇవన్నీ వాళ్ళు అన్నారని చెప్పేసి నేను అక్కడనే ఉంటే అవుతుందా? అలా అంటూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటా. నేను చేసేదేమన్నా తప్పు చేస్తున్నానా? ఎడిటింగ్ నేర్చుకుంటే ఎంత యూజ్ ఉంది. ఎడిటింగ్ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో థంబ్నెయిల్ కానీ, లోగో ఎడిటింగ్ కానీ, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి నేనే చేసిన. ప్రతి ఒక్కటి
ఏది ఇవ్వని అడగాలి. ప్రతి ఒక్కటి ఛానల్ క్రియేషన్ కానీ, ఛానల్ లోగో కానీ, ఫోటో ఎడిటింగ్, వీడియో కానీ ప్రతి ఒక్కటి నా ఫోన్లో నేనే సొంతంగా చేసిన. సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ చాలామంది నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు. సో అలా కూడా నేను ఎప్పుడు ఆలోచించా. సో సక్సెస్ఫుల్లీ 1 year అయిపోయింది. 75 మంది వచ్చి సబ్స్క్రైబర్లు. సో నాకు అది ఎంత ఆనందం అంటే, నన్ను 75 మంది ఆదరిస్తున్నారు. 75 సబ్స్క్రైబర్లు అంటే 75 మంది ఏమంటారు, ప్రేమ కానీ, లవ్ కానీ, వాళ్ళ యొక్క సపోర్ట్ అంతే. అదొక్కటి చాలు నాకు. ఇంకా కూడా 2026 అంటే ఇక్కడి నుంచి కూడా కంటెంట్ లేకపోయినా నన్ను సపోర్ట్ చేసారు. ఇక్కడ నుంచి వెళ్ళి కంటెంట్తో పాటు నేను ముందుకు వచ్చేస్తాను. ఓకే, ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.